అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. పాలకవీడు మండలం జాన్పహాడ్ పంచాయతీ కార్యదర్శి వెంకయ్య గ్రామంలో బిల్లు మంజూరైన 157 మంది దగ్గర నుంచి 20,000 రూపాయల సొమ్మును డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు విచారణ చేయాలని ఆదేశించారు. రూపాయలు వచ్చింది బిల్లు, ఫస్ట్ బిల్లు, బేస్మెంట్ బిల్లు. దాంట్లో నుంచి 20,000 అడిగింది. నా దగ్గర లేదు, 8,000 ఉందని 8,000 ఇచ్చింది. ఫోన్ చేస్తే చెరుకట్ట దగ్గర రమ్మన్నారు. చెరుకట్ట దగ్గర పోయి ఇచ్చేసి కార్యదర్శి నాకు 20,000 అడిగిండు. 20,000 అడిగితే నేనేం చెప్పినానంటే, నాకు అంత ఇల్లు సార్, నా 4 పిల్లవాళ్ళు, నా ఇల్లు ఎక్కువ కూడా లేదు కదా సార్, నేనేం ఇవ్వాలి 20,000 నేనన్నా. నేనంటే ఇవ్వాల్సిందే తప్పదు అన్నాడు. అంటే 20,000 కాదు సార్, ఎంత ఇవ్వాలో ఖర్చు చెప్తారన్న. 15,000 ఇలే అన్నాడు. ఫస్ట్ 10,000 ఇవ్వమన్నాడు, తర్వాత 5,000 ఇవ్వన్నాడు. సరేలే సార్ అన్నాడు. మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి పోయినా. బ్యాంకులో కూడా ఫోన్ చేసిండు, తెస్తున్నావా తీయట్లేదా అని. అప్పుడు నేను నేడిజిలో పోతున్నా, నేడిజిలో డబ్బులు తీసుకొని రా, నేను నీకు ఫోన్ చేస్తాను, ఏమో ఆడ ఇస్తారు, నీకు ఫోన్ చేస్తా అన్నాడు. అందుకే నేను ఈ అంతా ఎందుకు ఆయనకి 20,000 ఇచ్చేది ఎందుకు, ఆ 20,000 నాకు సులభ పడుతుంది అని కలెక్టర్ గారికి